త్వరగా కట్లు విప్పండి, నేను పారిపోతాను. అలాగేనమ్మా. చెప్పు, చెప్తావా లేదా? మా సార్ని ఎందుకు స్పై చేస్తున్నావు? అసలు నీ వెనకాల ఎవరున్నారు? తన సంగతి చూడటానికి మేమున్నాం. మీరెందుకు సార్ శ్రమ పడతారు? మా సార్ మామూలుడు కాదు. ఆయన నువ్వు ఏమీ చేయలేవు. రేయ్, దీన్ని జాగ్రత్తగా చూసుకుండిరా. అలాగే సార్. ఈ టాబ్లెట్స్ నా గాయాన్ని నయం చేసేవో లేక నా ప్రాణం తీసేవో అర్థం కావడం లేదసలా. రోజు వేసుకోలేక చచ్చిపోతున్నాను. ఏంటో నా పరిస్థితి. రోజు రోజుకి మరీ దయనీయంగా తయారవుతుంది. ఆ మాయదారి మధు నాటకాలు ఆడుతుందని, అది మంచిది కాదు అని నేను నెత్తి నోరు మొత్తుకుంటూ చెప్తున్నా తేజ నమ్మడం లేదు. ఎంతసేపు దాన్నే సమర్థిస్తూ వస్తున్నాడు. అసలు ఇదంతా తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, మధు వాడిని కూడా మభ్య పెడుతుందో ఏమో, ఏం అర్థం కావడం లేదు అసలు. చంద్రకి ఫోన్ చేసి విషయం చెబితే చంద్ర నా మాట నమ్ముతాడు. వెంటనే ఇక్కడికి వచ్చేస్తాడు. చెప్పాలి, చెప్పేస్తాను. ఇదేంటి కాల్ వెళ్ళడం లేదేంటి? కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ అన్ని బ్లాక్ చేసున్నాయేంటి? ఎవరు బ్లాక్ చేసి ఉంటారు? ఇంకెవరు? ఇదంతా దాని పనే అయ్యుంటుంది. నేను ఎవరికైనా ఫోన్ చేసి దాని గురించి నిజం చెప్తానని భయపడే ఇలా చేసుంటుంది. చావు తెలివితేటలు దాని దగ్గర చాలానే ఉంటాయి. ఎక్కడున్నారు? ఎక్కడ్రా? టచ్ చేయకుండా. ఇదేంటి చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయి. చంద్ర ఎవరికి ఫోన్ చేస్తుంది ఈవిడా? అయ్యో ఫోన్ లిఫ్ట్ చేయి చంద్ర. మధు గురించి నీకు చాలా విషయాలు చెప్పాలి. అమ్మో, అత్తయ్య ఇప్పుడు నా గురించి మావయ్యకి చెప్పేస్తే మావయ్య యష్కి చెప్పేస్తాడు. అప్పుడు మొత్తానికి నేను ఇరుక్కుపోతాను. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? చంద్ర అత్తయ్య
నా ఫోన్తో ఎవరికి కాల్ చేస్తున్నారు? నా ఫోన్లో నెంబర్లు బ్లాక్ చేసిందే కాక నా ఫోన్ లాక్కొని నీ ఫోన్ అంటావా? సైలెంట్ గా ఉన్నానని మరీ ఎక్స్ట్రా చేయకే. నా ఫోన్ నాకు ఇచ్చే. నా ఫోన్ నాకు ఇచ్చేవే. ఏం మాట్లాడుతున్నారు? ఇవ్వు. ఇది మీ ఫోన్ కాదు, నా ఫోన్. మీ ఫోన్ పక్కన పెట్టి మర్చిపోయి ఉంటారు, ఒకసారి గుర్తు చేసుకోండి. నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నావే? మర్చిపోవటానికి నా ఫోన్ నాకు గుర్తుండదా? అది నా ఫోన్, నాకు ఇచ్చేవే. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏమైంది మీకు? ఎందుకు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు? నా ఫోన్ నాకు ఇచ్చేయండి అత్తయ్య, ప్లీజ్ వదలండి. ఏంటి నువ్వు చేస్తుంది? అది నా ఫోన్ అత్తయ్య. అయ్యో అత్తయ్య, ఇది నా ఫోన్. మధు ఆగవే. మధు మధు, అది నా ఫోనే. ఆ ఫోన్ నాకు ఇచ్చేయి. మధు డోర్ తీయవే, డోర్ తీ. మధు మధు తీ. మధు మధు పిల్లలు ఇంకా ఆడుకుంది చాలు, వచ్చి ఫ్రూట్స్ తినండి. సరే అమ్మా. రే అవునరా, తినండి రా, తర్వాత ఆడుకుందాం. ఇప్పుడు దాకా ఫోన్ రింగ్ అయిందే. చంద్రాకి ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. చంద్రా, ఎరా ఓకేనా? చంద్రా. ఏంటమ్మా? ఒరే చంద్రా, ఇప్పటిదాకా నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉందిరా. నేనొచ్చి ఎత్తేసరికి కాల్ కట్ అయిపోయింది. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు చూడు. ఏమైంది మావయ్య? దాము ఫోన్ చేసింది, మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. మీరు తింటూ ఉండండి. నిజంగా అత్తయ్య మీకు కాల్ చేశారా? అవునమ్మా, కావాలంటే చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయో. దాని బొంద దమయంతి ఎందుకు చేస్తుందిరా? సరిగా చూడు, అది వేరే నెంబర్ అయి ఉంటుంది. లేదమ్మా, దాముని ఫోన్ చేసింది, చూడు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నిజమేరా? ఎందుకు కాల్ చేసిందంటావు? ఏమో, అత్తయ్యలో మార్పు వచ్చిందేమో, అందుకే మావయ్యకి ఫోన్ చేసుంటారు. మావయ్య కాల్ బ్యాక్ చేయండి. పిల్లలు మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. చేయండి మావయ్య, చేయరా? మీ నాన్న మీ అమ్మకి ఫోన్ చేస్తున్నాడు తేజ. కాల్ లిఫ్ట్ చేయదు మధు, కాల్ కట్ చేయి. ఇందాక మీ అమ్మి మీ నాన్నకి కాల్ చేసింది. ఇప్పుడు కాల్ కట్ అయితే మీ నాన్నకి కాదు, అక్కడున్న మీ తమ్ముడికి డౌట్ వచ్చి వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. అలా జరగకూడదు. మన పని పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడికి రాకుండా మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తావు మధు? ఎలా మేనేజ్ చేస్తావు? నేను చెప్తాను, సరేనా? అలాగే. అయ్యో ఏంటి మావయ్య మీరు? అత్తయ్య ఎన్నిసార్లు మీకు కాల్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అత్తయ్య ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? మావయ్య స్పీకర్ ఆన్ చేయండి. చూసుకోలేదు మధు, నేను బయట పిల్లలతో ఆడుకుంటున్నాను. నా ఫోన్ హాల్లో ఛార్జింగ్ పెట్టాను. మా అమ్మ చూసి ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చింది. అది సరే, దాము ఫోన్ నీ దగ్గర ఉందేంటి? అది అత్తయ్య ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయలేదు అన్న కోపంతో ఫోన్ హాల్లో ఉన్న సోఫాలో విసిరేసి అత్తయ్య రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు మావయ్య. కావాలంటే మీ అబ్బాయిని అడగండి, ఆయన ఇక్కడే ఉన్నారు. తీసుకో.
అవును నాన్న. మధు, మీ అత్తయ్యకి ఫోన్ ఇస్తావా? నేను మాట్లాడతాను. అమ్మకు ఫోన్ ఇమ్మంటున్నాడు. ఇటు మావయ్య, ఒక నిమిషం తనకి ఫోన్ ఇస్తాను. మధు మధు, మా అమ్మ నాన్నతో మాట్లాడితే ప్రాబ్లం కదా. ఏం ప్రాబ్లం లేదు తేజ, నేను మేనేజ్ చేస్తాను. నువ్వు నాతో రా. అత్తయ్యా, 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 మావయ్య గారంట మీతో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడను. నాకంత అవసరం కూడా లేదు. పోవే అవతలకి. విన్నారు కదా మావయ్య, అత్తయ్య ఏమన్నారు? తను ఎవరితోనూ మాట్లాడదంట. ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయకపోవటం, ఇక్కడికి రమ్మని ఫోన్ చేసినా మరిది గారు రాకుండా అక్కడే ఉండిపోవటం, ఇవన్నీ అత్తయ్యకు బాగా కోపం తెప్పించాయి మావయ్య. అందుకే అంత మొండిగా మీతో మాట్లాడనని చెప్పేశారు. అవును నాన్న. ఆ రోజు అమ్మను వదిలి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు. అమ్మకు అబద్ధం చెప్పి తమ్ముడు కూడా మీతో పాటే ఉంటున్నాడు. ఒక్కరైనా అమ్మను పట్టించుకున్నారా? ఇక్కడ అమ్మ ఎంత బాధపడుతుందో మీకేం తెలుసు నాన్న? నా కళ్ళతో నేను చూస్తున్నాను నాన్న. నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు. ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారా? నేను ఆ ఇంటికి దూరం అవడానికి కారణం మీ అమ్మే కదా. అరుస్తున్నాడు మధు. తీసుకో. జరిగిన దాంట్లో అత్తయ్య తప్పే ఉంది మావయ్య. ఆ సింధు నాటకం ఆడబట్టే కదా ఇదంతా జరిగింది. ఆ సింధు అంటే అత్తయ్యకి అస్సలు నచ్చదు. ఆ విషయం తెలిసి కూడా మీరు సింధుకి మావయ్యగా వెళ్ళిపోయారు. మరిది గారేమో సింధుకి భర్తగా అక్కడే ఉండిపోయారు. అందుకే అత్తయ్య చచ్చినా మీతో మాట్లాడనని భీష్మ ప్రతిజ్ఞ చేసి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు మావయ్య. అత్తయ్య బాధ చూడలేక నేనే ఇందాక మీకు కాల్ చేశాను. ఎలాగైనా మీ ఇద్దరిని కలుపుదామనుకుంటున్నాను, కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయడమే లేదు. అంటే మీ అత్తయ్య మా ఎవరితో మాట్లాడనని భీష్మ ప్రతిజ్ఞ చేసిందా? సరే, తనని అలాగే ఉండమను. తనంతట తానే మీ అత్తయ్య మళ్ళీ ఫోన్ చేసేదాకా నేను చచ్చినా దానికి ఫోన్ చేయనని చెప్పు. అయ్యో మావయ్య, అది కాదు, ఒక్కసారి వినండి. మావయ్య, మావయ్య, తేజ, ఇంకా మీ నాన్న చచ్చినా మీ అమ్మకి ఫోన్ చేయడు. మీ తమ్ముడి నెంబర్ మార్చినట్టే మీ నాన్న నెంబర్ కూడా మారిస్తే డౌట్ వస్తుందని వదిలేశాను. ఓహో, కానీ ఇప్పుడు మార్చాల్సింది అత్తయ్య కాంటాక్ట్స్ లిస్ట్ మాత్రమే కాదు, టోటల్గా మీ ఫ్యామిలీ మొత్తాన్ని మార్చేయాలి తేజ. అప్పుడే మనకి ఏ అడ్డు ఉండదు. నేను చెప్పాను కదరా, నీ పెళ్ళాము మహా మొండిది అని. దాని గురించి తెలిసి కూడా అది ఫోన్ చేసిందని సంతోషపడుతున్నావు. నిజమేమ్మా, నా మనసులో ఎక్కడో ఒక చోట దాము మొండిదే అయినా మంచిదే అనిపించేది. కానీ ఇప్పుడు పూర్తిగా దాని మూర్ఖత్వం ఏంటో అర్థమైపోయింది. మెల్లగా అత్తయ్య అర్థం చేసుకుంటారులే మావయ్య. ఎన్ని రోజులని అత్తయ్య మాత్రం అలాగే ఉంటారు చెప్పండి?
మీరేం ఫీల్ అవ్వకండి మావయ్య. లేదమ్మా, ప్రాణం పోయినా అది మారదు. ఏదో ఒక విధంగా ఎస్కేప్ అవ్వాలి. నా వాళ్ళతో నేను సంతోషంగా ఉండే అదృష్టం కూడా నాకు లేకుండా పోయింది. ఆ మధుని నమ్మి నా కుటుంబాన్ని నేనే చేతులారా చిన్న భిన్నం చేసుకున్నాను. ఆ రాక్షసున్న ఇంట్లో ఉండటం అంటే శ్మశానంలో ఉండటమే మేలు. ఏదైతే అదయింది. ఈ ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి బయటపడాలి. ఏదో ఒక విధంగా ఈ నరకం నుంచి బయటపడాలి. దుర్మార్గురాలు లోపల చచ్చినట్టుంది. అది బయటకు వచ్చే లోపే నేను వెళ్ళిపోవాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? రే, నాకిక్కడ ఉండబుద్ధి కావడం లేదు అసలు. అందుకే మీ నాన్న తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రా. ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను రాణిస్తారా అమ్మా? అక్కడ అందరికీ నీ మీద చెప్పలేనంత కోపంగా ఉంది. నువ్వు వాళ్ళని మన ఇంట్లోంచి వెళ్ళగొట్టావని. ఇలాంటి టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుందమ్మా. వద్దమ్మా, నా మాట విను. రే తేజ, నేను ఇక్కడ ఉండలేనురా. ఏమ్మా, ఎందుకు ఉండలేవు? నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదురా. సరేమ్మా, ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా నమ్ముతాను. దానికంటే ముందు డాక్టర్ చెప్పింది నువ్వు వినాలి కదమ్మా. లోపలికి రామ్మా. లేదురా, నేను రానురా. నీ మాట నేను వింటానని చెప్తున్నాను కదమ్మా. నిజంగా వింటావా? ప్రామిస్ అమ్మా, వింటాను. అసలే నీ తలకి పెద్ద దెబ్బ తగిలింది. నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుందమ్మా. నా మాట వినమ్మా, రామ్మా. రామ్మా, రా. రే తేజ, నిజంగా నేను చెప్పేది వింటావారా? అమ్మా, ఇందాకే కదా చెప్పాను నువ్వు రెస్ట్ తీసుకోవాలని. రేపు మార్నింగ్ నువ్వు చెప్పినవన్నీ ఖచ్చితంగా వింటాను. నన్ను నమ్ము, ఓకేనా? రెస్ట్ తీసుకోమ్మా ప్లీజ్. మధు, మధు, నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఏమేం తేజ? ఏమైందా? అమ్మ ఇంట్లోంచి పారిపోయి తమ్ముడు నాన్న దగ్గరికి వెళ్ళబోయింది. ఏంటి తేజ నువ్వనేది? అత్తయ్య పారిపోవాలనుకున్నారా? అవును మధు, లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఏదో ఒకరోజు అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కన్ఫర్మ్ మధు. ఇప్పుడేం చేద్దాం? అత్తయ్యని ఇంట్లో బంధించైనా ఉంచాలి, లేదా నిజంగానే పిచ్చిదాన్నైనా చేయాలి. నువ్వేం చేసినా త్వరగా చేయి మధు.
అత్తయ్యని ఏం చేయాలో రేపు చెప్తాను. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీ సుతః. అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః. త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం. హారతి తీసుకో యష్. దేవుడి హారతి తీసుకుందువు రారా. రా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే అమ్మా.